Very good morning. Welcome to Business Live. రైట్ నిన్న సెన్సెక్స్ 156 పాయింట్ల నష్టంతో ముగిసింది 26,237 దగ్గర. బట్ ఇప్పుడు చూస్తే 314 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 8,102 దగ్గర క్లోజ్ అయింది. బట్ నౌ 97 పాయింట్ల లాభంతో 8,199 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో ఇవాళ ప్రాఫిట్స్కి రీజన్ ఏంటి, ఇవాళంతా కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. అలాగే నిన్న ఆర్బీఐ పాలసీ రివ్యూ చూసాం మనం. అన్ని కీలక వడ్డీ రేట్లు, రివర్స్ రెపో రేట్ కావచ్చు, రెపో రేట్ కావచ్చు, అన్ని కూడా యథాతథంగా ఉంచారు. సో రీజన్ ఏంటో కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ చూస్తే చాలా పాజిటివ్గా ఉన్నాయి. 317 పాయింట్స్ అప్తో సెన్సెక్స్, నిఫ్టీ అరౌండ్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్? ఇవాళ మార్కెట్స్ ప్యూర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ సపోర్ట్తో, గ్లోబల్ మార్కెట్స్ సపోర్ట్తో ఒక బౌన్స్ బ్యాక్ అయ్యాయని చెప్పొచ్చు. ఒక గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యాయి మార్కెట్స్ ఇవాళ. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ బోత్ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి, అదేవిధంగా కంటిన్యూ అవుతున్నాయి. సో బ్యాంక్స్, ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ బాగా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. నిన్న చూసాము ఆర్బీఐ డెసిషన్తో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వల్ల మార్కెట్స్ నిన్న మధ్యాహ్నం తర్వాత స్టీప్గా కరెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ బాగా నష్టపోవడం వల్ల మార్కెట్స్ కరెక్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ మాత్రం బ్యాంక్స్ బాగా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. అన్ని బ్యాంక్స్లు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా మెటల్ స్టాక్స్ స్ట్రెంత్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా టాటా స్టీల్, జిందాల్ స్టీల్, అదేవిధంగా వేదాంత, ఇటువంటివన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో మార్కెట్స్ ముఖ్య కారణం ఏంటంటే మెటల్స్ బౌన్స్ బ్యాక్ అవటం, అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అవటం, అదేవిధంగా సిమెంట్ స్టాక్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా పాజిటివ్గా ఉంది. అదేవిధంగా హిండాల్కో లాంటి మెటల్ స్టాక్స్ అన్ని, కోల్ ఇండియా కూడా పాజిటివ్గా ఉంది. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది ఇవాళ. సో ఈ స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉండటం వల్ల మార్కెట్స్ బాగా బౌన్స్ అయ్యాయి. అదేవిధంగా నిఫ్టీలో చూస్తే ఒక డాక్టర్ రెడ్డీస్ తప్ప మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ మాత్రం 1% నష్టంతో ట్రేడ్ అవుతుంది, 3,151 దగ్గర ట్రేడ్ అవుతుంది. మిగిలిన స్టాక్స్ అన్ని నిఫ్టీలో ఉన్న 49 స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్ టాప్ గెయినర్గా చూస్తున్నాం మనం. టాటా మోటార్స్ కొత్తగా హెక్సా అని ఎస్యూవీని లాంచ్ చేయబోతుంది త్వరలో. సో దాని సపోర్ట్ ఉండబోతుంది, అంటే మార్కెట్ సేల్స్ పైన. సో కొత్త మోటార్ వెహికల్ లాంచ్ చేయబోతుంది కాబట్టి ఇది కొంచెం లైమ్లైట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. టాటా మోటార్స్ కూడా లాంగ్ టర్మ్లో మంచిగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ సేల్స్ కొద్దిగా అంత ఎంకరేజింగ్గా లేవు, కానీ మా టాటా మోటార్స్, మారుతి సేల్స్ బాగున్నాయి ఈ మధ్యకాలంలో. అదేవిధంగా ఏషియన్ మోటార్స్ కూడా సేల్స్ బాగుండటం వల్ల నిన్న కూడా బాగా పెర్ఫామ్ చేయడం చూసాం మనం. ఇవాళ కూడా ఏషియన్ మోటార్స్ పాజిటివ్గా ఉంది. సో అంబుజా సిమెంట్స్ కూడా సిమెంట్ సేల్స్ నెక్స్ట్ క్వార్టర్లో పుంజుకోవచ్చు. అంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కొంత ఉన్నా కూడా అది షార్ట్ టర్మ్ వరకే ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. సో దానివల్ల సిమెంట్ స్టాక్స్లో కూడా మనం బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. అయితే మెటల్ స్టాక్స్ ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ వీక్ ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపించినా మళ్ళీ తిరిగి మెటల్స్ పుంజుకోవడం వల్ల మెటల్ స్టాక్స్ అన్ని గెయిన్ అవుతున్నాయి. ఓకే అండి, మన ఫస్ట్ కాల్ చూద్దాం. వెంకటేష్ గారు బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నేను స్వైపింగ్ మిషన్స్ ప్రొడక్షన్ కంపెనీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను మేడం. ఏ కంపెనీ అండి? స్వైపింగ్ మిషన్స్ వస్తాయి కదా సార్, ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ క్యాష్లెస్ ఇది వస్తుంది కదా సార్ ఇప్పుడు. ఓకే, దాని కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ యావదు సార్ ఇప్పుడు. అంటే ఏ కంపెనీ ఉంది లిస్టెడ్ కంపెనీ? మీరు దేంట్లో బై చేశారు? ఇంకా బై చేయలేదు సార్. ఆ స్వైపింగ్ మిషన్ వస్తుంది కదా సార్, దాన్ని బై చేస్తాను. ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్లో మనం డిమానిటైజేషన్ ప్రకటించిన తర్వాత మనం టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏటీఎంస్ రీకాలిబ్రేషన్ చేస్తుంటారు. దాదాపు 2 లక్షల ఏటీఎంస్ రీకాలిబ్రేషన్ చేయాల్సి ఉంది కదా, దాంట్లో దాదాపు 80,000 వరకు రీకాలిబ్రేషన్ జరిగిందని అంటున్నారు. సో చాలా వాటికి రీకాలిబ్రేషన్ జరగాల్సి ఉంది. అదేవిధంగా మళ్ళీ కొత్త 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు వచ్చినప్పుడు కూడా రీకాలిబ్రేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ న్యూస్ రావడంతోనే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ ఉంది, లిస్టెడ్ కంపెనీ. అది 70 రూపీస్ నుంచి దాదాపు 180 రూపీస్ వరకు కంటిన్యూస్గా పెరగడం చూసాం అనమాట ఈ న్యూస్తో. సో వీళ్ళు మేజర్గా ఆ సేవలు అందిస్తుంటారు కాబట్టి, ఏటీఎంకి సంబంధించిన సర్వీసెస్ అందిస్తుంటారు కాబట్టి ఈ స్టాక్లో మూమెంటం కనిపించింది. ముందు కూడా వీళ్ళ బిజినెస్ బాగా ఉంటుందన్న అంచనాలతో ఈ స్టాక్ పెరగడం చూసాం. అయితే నిన్న మాత్రం కొంచెం డౌన్ కావడం జరిగింది. ఈ డిక్లైన్స్లో ఈ స్టాక్ను మీరు బై చేసుకోవచ్చు, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. అదేవిధంగా ఇప్పుడు డిమానిటేషన్తో పాటు ఆన్లైన్ పేమెంట్స్కి, ఆన్లైన్ గేట్వేస్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అందించే చిన్న కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. ఆర్ఆర్ సాఫ్ట్వేర్, అటువంటి అరుణ్ ప్రో అటువంటి వాటిని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, లాంగ్ టర్మ్లో పెరగడానికి అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ మూర్తి గారు లైన్లో ఉన్నారు. హలో మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఇది 8,200 వరకు రెసిస్టెన్స్ ఉందండి.
డౌన్ సైడ్ ఎంత వరకు ఉందండి ఇది? దీన్ని ఏ విధంగా మనం అంటే కింది లెవెల్ ఎంత వరకు చూడొచ్చు మనం? నిఫ్టీ చూస్తే లాస్ట్ 3 సెషన్స్ చూస్తే మనం 2 సెషన్స్ లాస్ట్ వీకెండ్లో పెరగటం చూసాం 2 డేస్. ఆ తర్వాత నిన్న కొద్దిగా మన ఒక న్యూస్తో ఒక ఈవెంట్ బేస్డ్ సెల్లింగ్ చూసాం నిన్న. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ సపోర్ట్తో పెరగటం చూస్తున్నాం. అయితే మనం నియర్ టర్మ్లో నిఫ్టీ కొద్దిగా కోలుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు అన్నట్టు నిఫ్టీ చూస్తే 8,250 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డౌన్ సైడ్లో 8,056 దగ్గర సపోర్ట్ దొరుకుతుంది. సో ఆ లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే మరికొంత డిక్లైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే 8,056 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. అయితే ఇవాళ మాత్రం మొత్తం మీద మేజర్గా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి మధ్యాహ్నం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ డిసిషన్ కూడా ఉంది. ఈరోజు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా అక్కడ మానిటరీ పాలసీ లాంటివి ప్రకటించబోతుంది. సో ఆ డిసిషన్ మార్కెట్స్కి అనుకూలంగా ఉన్నట్టయితే మార్కెట్స్ మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ సపోర్ట్తో మరింత పెరిగే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం కొద్దిగా నీజర్క్ రియాక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్. ఆర్బీఐ పాలసీ రివ్యూ చూసాం మనం నిన్న. సో మీ అనాలిసిస్ ఏంటి? ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా వడ్డీ రేట్లు అయితే తగ్గలేదు. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ చూస్తే మనం దాదాపు అందరు కూడా మార్కెట్స్ వర్గాలన్నీ కూడా 25 బేసిస్ పాయింట్స్ ఆర్ 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అని అనుకున్నారు. అయితే 25 బేసిస్ పాయింట్స్ మాత్రం షూర్ అని అనుకున్నారు. అయితే ఆశ్చర్యపరుస్తూ మన ఉర్జిత్ పటేల్ గారు వడ్డీ రేట్లను స్టేటస్ కో మెయింటైన్ చేశారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ముందు ఒకవేళ పెరుగుతుందేమో అన్న అంచనాలు, అదేవిధంగా యుఎస్ మార్కెట్స్లో బాండ్ ఈల్డ్స్ పెరగటం, యుఎస్ మార్కెట్స్ బాగా పుంజుకోవటం, సో దానివల్ల ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి నిధులు అక్కడికి తరలిపోతాయన్న అంచనాలు. దాంతో మళ్ళీ రూపీ లాస్ట్ వీక్ కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ రూపీ దాదాపు 68 లెవెల్స్కి వచ్చింది. సో రూపీ మరింత పతనం అయితే మళ్ళీ ఇక్కడ ఆ కన్సర్న్స్తో మళ్ళీ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే లాస్ట్ 2 ఇయర్స్ చూస్తే మనం దాదాపు ఆర్బీఐ 175 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గించింది, బాగా తగ్గించినట్లే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ డిమానిటైజేషన్ ఈ కొద్ది ఈవెంట్స్ తర్వాత నెక్స్ట్ రివ్యూలో ఫిబ్రవరిలో ఉంటుంది నెక్స్ట్ రివ్యూలో తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్, రూపీ డాలర్ మూమెంట్స్, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ ఇవన్నీ స్టడీ చేసి మాత్రమే ఆర్బీఐ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను మెరుగుపరిచే చర్యలను తీసుకుంటుంది అనమాట. సో అది ఒక మెకానిజం ఆర్బీఐ ఎప్పుడు రివ్యూ చేస్తూనే ఉంటుంది, వడ్డీ రేట్లను పెంచడం తగ్గించడం అనేది. సో దాని ప్రకారం ఆర్థిక వ్యవస్థకి ఏది మంచిదో ఏది మంచిది కాదో వాళ్ళు రివ్యూ చేసుకొని ఎప్పటికప్పటికి మార్పులు చేర్పులు చేస్తుంటారు. సో అందులో భాగంగానే నియర్ టర్మ్లో రూపీ బాగా వీక్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు లారస్ ఐపీఓ తీసుకోవచ్చండి, లారస్ ఐపీఓ అండ్ నాల్కో. లారస్ ఐపీఓ చూస్తే మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు ఒక చామ్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లారస్ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే వాళ్ళ ప్రైస్ బ్యాండ్ మాత్రం 426, 428 అన్నారు. సో ప్రైస్ బ్యాండ్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది వాల్యుయేషన్ పరంగా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు మార్కెట్లో అంటే వాళ్ళు పోస్ట్ ఇష్యూ ఈక్విటీ దాదాపు 117 crores ఉంటుందన్నారు. అదేవిధంగా పోస్ట్ ఇష్యూ ఈపీఎస్ వచ్చి 7 rupees అంటున్నారు. సో ఆ వాల్యుయేషన్స్లో ఉన్నటువంటి స్టాక్స్ ఫార్మా సెక్టర్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో మీరు అన్నట్టు నాట్కో ఉంది, సువేన్ ఉంది, షాసన్ ఫార్మాస్ చాలా ఉన్నాయన్నమాట. ఫార్మా కంపెనీస్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. లారస్ మీరు పార్టిసిపేట్ అంటే చేయొచ్చు, ఎందుకంటే హైదరాబాద్ కంపెనీస్ బాగానే పెర్ఫామ్ చేస్తాయి. అందులోనూ 5th లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్, అదేవిధంగా మన ఏపీఐస్ దీంట్లో ఉంది. అది ఫార్మా కంపెనీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది, లాభాల్లో కూడా ఉందన్నమాట. కొన్ని ఫండ్స్ ఎగ్జిట్ కావటం వల్ల వాళ్ళు ఐపీఓకి వచ్చారు. సో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే కొద్దిగా ప్రైస్ మాత్రం ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, వెంకటేశ్వర్లు గారు చెప్పండి. లైన్ కట్ అయినట్లుంది. అనిల్ గారు, జనరలీ ఈ డిమానిటైజేషన్ అనేది ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నమాట. సో ఫ్యూచర్లో కూడా వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. బట్ ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ మామూలుగానే ఉంది, కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అన్న ఒక ఆందోళనతో ప్రెసెంట్ అలా స్టేబుల్గా ఉంచడం జరిగింది రేట్స్ అన్నీ కూడా. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ద్రవ్యోల్బణం కంట్రోల్ అవుతుందా? ఇప్పుడు ఆర్బీఐ తీసుకునే డెసిషన్తో అవుతుందా అవ్వదా అనే ఒక క్వశ్చన్ మార్క్ నెలకొంది. ద్రవ్యోల్బణం వాళ్ళు మామూలుగా ఈ సంవత్సరం 5%గా ఉండొచ్చు అని అంచనాలు వెలువడ్డాయి. అదేవిధంగా జీడిపి గ్రోత్ రేట్ కూడా కొద్దిగా తగ్గొచ్చు అనే అంచనాలను వ్యక్తం చేసింది మన ఆర్బీఐ. సో దాని దృష్టిలో పెట్టుకుంటే
డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది మన జీడిపి గ్రోత్ నియర్ టర్మ్లో కొద్దిగా తగ్గడానికి దీని ఎఫెక్ట్ ఉండొచ్చు అని అంటున్నారు. అదేవిధంగా క్యాష్ క్రంచ్ వల్ల కొద్దిగా నియర్ టర్మ్లో ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. సో అయితే ఇది ఒక్కటే కాకుండా యూఎస్ మార్కెట్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డెవలప్మెంట్స్, రూపీ డాలర్ మూమెంట్స్ ఇవన్నీ చూసి కూడా ఆర్బీఐ ఈ డిసిషన్ తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో. కాంప్టన్ గ్రూవ్స్ అను ఎంఎస్ఆర్ ఇండియా అండి. ఓకే. క్రాంప్టన్ కొన్నారండి మీరు? అవునండి. ఎంతలో బై చేశారు? 58 అను ఎంఎస్ఆర్ ఇండియా 36 అండి. క్రాంప్టన్ గ్రీవ్స్ ఒక నెగిటివ్ న్యూస్తో ఫాలో అయిందండి ఇవాళ. సో దాదాపు 7% ఫాలో అయింది. ఇక్కడ నుంచి అంటే మీరు 58లో ఎప్పుడు తీసుకున్నారు? 58లో 1 మంత్ అయింది సార్. మీరు అంటే నిన్న ఎగ్జిట్ కావాల్సిన పని. నిన్న ఒక మన నెగిటివ్ న్యూస్ వల్ల ఈ స్టాక్ ఫాల్ కావటం చూసాం. అంటే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఒక నెగిటివ్ బయాస్ కనిపించింది ఈ స్టాక్లో. సో అయితే ఈ లెవెల్స్లో అంటే మీ 58 రూపీస్ దగ్గర గట్టి సపోర్ట్ ఉంది దీనికి. సో ఆ లెవెల్స్లో ఆగొచ్చు ఫాల్ మాత్రం. మళ్ళీ కొద్ది నియర్ టర్మ్లో పెరగడానికి కొద్దిగా టైం పడుతుంది. రేంజ్ బౌండ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్. గోల్డ్ గురించి డిస్కషన్ చూద్దాం. రిటైల్ మార్కెట్లో 274 అరౌండ్ ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం. ఈ ప్రైస్లో ఫ్లక్చుయేషన్ ఉంది. అలాగే సెన్సెక్స్ ఎంసీఎక్స్లో చూస్తే గోల్డ్ 28,330 దగ్గర ఉంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. సంజీవ్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. నేను కమ్యూనిటీలో లెడ్ బైలో ఉన్నానండి. ఓకే. 160. ఓకే. 160లో బైలో ఉన్నాను. ఒక 2 లాట్లు మెగా ఉన్నది, చాలా కిందికి వచ్చేసింది మేడం. అది ఒకవేళ ఎక్కడ దాన్ని సపోర్టింగ్ కరెక్ట్ గా ఎక్కడి వరకు కిందికి వస్తుంది జరా అది కరెక్ట్ గా చెప్పండి మేడం. ఓన్లీ లెడ్, కాపర్ కూడా, లెడ్ అండ్ కాపర్ కూడా బైలో ఉన్నాను. ఓకే. బేస్ మెటల్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుందండి. లాస్ట్ 2 వీక్స్ క్రితం బాగా ర్యాలీ చూసాం మనం. ఆ తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. లెడ్ చూస్తే దాదాపు 155 ఉంది ప్రస్తుతం. 150 లెవెల్స్లో దీనికి గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా కాపర్ కూడా 390 రూపీస్లో సపోర్ట్ కనిపిస్తుంది. ఈ రెండింటిని ఆ సపోర్ట్ లెవెల్స్ని మీరు వాచ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మెటల్స్లో. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మెటల్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఈ మెటల్స్ ఎంసీఎక్స్లో కూడా ఇవి పెరిగే ఛాన్స్ ఉంది. సో మీరు ఈ లెవెల్స్ని కాషియస్గా అబ్జర్వ్ చేయండి. రైట్. గోల్డ్ ట్రెండ్ ఎలా ఉందంటారు అనిల్ గారు? గోల్డ్ అండ్ సిల్వర్ మనం గతంలో అనుకున్న విధంగా రేంజ్ బౌండ్ మూమెంట్ చూస్తున్నాము గోల్డ్ అండ్ సిల్వర్. సో యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, అదేవిధంగా డాలర్ స్ట్రెంత్ అవుతుంది. స్లోగా డౌన్ అవుతూనే ఉంది. అంటే ఇంకా ఎంతకాలం ఇది ట్రెండ్ ఇలా ఉండొచ్చు? మన ట్రంప్ గెలిచిన తర్వాత యుఎస్ మార్కెట్స్లో మంచి ర్యాలీ చూసాం మనం. దాదాపు 1200 పాయింట్స్ పెరిగింది డౌ జోన్స్. అదేవిధంగా యుఎస్ మార్కెట్స్ కంటిన్యూస్గా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ గ్రోత్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఎక్కువ స్పెండింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల యుఎస్ మార్కెట్స్లో మూమెంటం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈక్విటీ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఆల్టర్నేటివ్ అసెట్స్ ఏదైతున్నాయో గోల్డ్ అండ్ సిల్వర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో దానివల్ల వీటిలో రేంజ్ బౌండ్ మూమెంటం కానీ కొద్దిగా డౌన్ సైడ్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే. నెక్స్ట్ రమేష్ కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను కర్ణాటక బ్యాంకు 130లో ఒక 1000 షేర్లు తీసుకున్నాను మేడం. అలాగే ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అనేది 93లో బై చేసినాం మేడం. ఇవి లాంగ్ టర్మ్ మంచిగా ఉంటాయి, ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ అనేది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదా మేడం? దాని గురించి తెలుసుకుంటాం మేడం. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. నాగార్జున కన్స్ట్రక్షన్స్ కానీ కర్ణాటక బ్యాంక్ కానీ రెండు కూడా ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీస్. కర్ణాటక బ్యాంక్ స్మాల్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అని చెప్పొచ్చు. మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కూడా ఈ మధ్యకాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కొద్దిగా వీక్ అయినాయి కాబట్టి అది కూడా వీక్ అయింది. సో ఇది కూడా లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది నాగార్జున కన్స్ట్రక్షన్. అయితే నియర్ టర్మ్లో మాత్రం కొద్దిగా రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ మాత్రం ఉంది. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వీటి వల్ల నియర్ టర్మ్లో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొద్దిగా ఇంపాక్ట్ అయితే మాత్రం కొద్దిగా రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోదలుచుకుంటే అయితే మీకు 2 స్టాక్స్ కూడా మంచి స్టాక్స్. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు పేషెన్స్ని టెస్ట్ చేసే స్టాక్స్ ఈ 2 కూడా. లాంగ్ టర్మ్ వ్యూతో ఉండండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ దీనివల్ల డిమానిటైజ్ చేశారు కదా, దీనివల్ల సామాన్య మానవులకు లాభం ఏంటి? ఇప్పుడు డిమానిటైజ్ చేశారు, మీ క్వశ్చన్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్ క్వశ్చన్ ఏంటో అడగండి.
సో డిమానిటైజేషన్ వల్ల సామాన్యులకు లాభం ఏంటి అని అడుగుతున్నారు. సో డిమానిటైజేషన్ ముఖ్యంగా దాని ఎయిమ్స్ ఏంటంటే ఫేక్ కరెన్సీ, నకిలీ కరెన్సీని అరికట్టడం. మామూలుగా గతంలో అన్ని పేపర్లలో కూడా రాశారు. ఏదైతే ఉగ్రవాదులకు నకిలీ కరెన్సీని ఎక్కువగా పాకిస్తాన్ నుంచి కానీ ఎక్కడి నుంచి సరిహద్దుల నుంచి నకిలీ కరెన్సీ ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది. సో దానివల్ల ఎకానమీపై బాగా ఇంపాక్ట్ ఉంటుంది. సో దీనివల్ల నకిలీ కరెన్సీ ఒకటి మాత్రం రద్దయిపోయింది అంతా. అదేవిధంగా బ్లాక్ మనీ కూడా, వ్యవస్థలో ఉన్నటువంటి బ్లాక్ మనీ కూడా బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చి, అదేవిధంగా బ్యాంకుల యొక్క ఎన్పిఎస్ సమస్యతో ఇబ్బందులతో పడుతున్నాయి బ్యాంక్స్. సో బ్యాంకులకు కూడా నిధులు చేకూరే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఈ బ్లాక్ మనీ ఎంత అవుతుందో ఆ గ్యాప్ ఎంత వస్తుందో, మనం ఆల్రెడీ బ్యాంకుల వద్ద డిపాజిట్లు 11 లక్షల కోట్లు వచ్చాయి. సో ఇంకా ఎంత వస్తుందో అనేది చూసి దీనివల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేది ఆర్థికవేత్తలకే ఒక అవగాహన లేదనమాట. సో దీని మీద వాళ్ళు కూడా బయాస్డ్గా ఉన్నారన్నమాట. అంటే ఎంతవరకు మేలు జరుగుతుంది, ఎంతవరకు మేలు జరగకపోవచ్చు అన్న దాని మీద సందిగ్ధంలో ఉన్నారు. అయితే మొత్తానికి మాత్రం లాంగ్ టర్మ్లో ఈ చర్యలు, ఈ డిమానిటైజేషన్ అనేది లాంగ్ టర్మ్లో మంచి ఫలితాలు ఇస్తుందని అందరూ చెప్తున్నారు. సో అది ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తుందని వేచి చూడాలి. అయితే మాత్రం సామాన్యులు మాత్రం చాలా క్రాష్ కంచ్ మార్కెట్లో ఉంది. సామాన్యులు బ్యాంకుల దగ్గర బార్లు తీరు నిలబడుతున్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో దీనివల్ల ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, ఫ్యూచరే చెప్పాలి. అయితే గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకుందంటే సామాన్యులకు ట్యాక్స్ పరంగా కావచ్చు, ఇవి ఎన్నిట్లో కూడా బ్లాక్ మనీ విషయంలో ఒక కట్టడి అయితే ఉంటుంది. సో ఆ బెనిఫిట్స్ అనేవి బ్లాక్ మనీని కట్టడి చేయడం ద్వారా ఆ లాభాలు అనేవి సామాన్యుడికి చేరే విధంగా ఒక డెసిషన్ అనేది ముందు మనం చూడొచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ డిమానిటైజేషన్ అనేది సామాన్యుల కోసమే చేయడం జరిగింది. బట్ స్టిల్ దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనకి ఇంకొన్ని రోజులు అయ్యాకని తెలియదు. బట్ ఇప్పుడే ఒక డెసిషన్కి రావడం, ఇప్పుడే ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పడం కష్టం అండి. కొంత టైం పడుతుంది, లెట్స్ వెయిట్ చేద్దాం. సో ఎలా ఉంటుంది ఆ ఫలితాలు అనేవి చూడడానికి. అయితే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎలా ఉన్నా స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం ఎయిట్ చూడడం. ఎందుకంటే మన ప్రోగ్రామ్ స్టాక్ మార్కెట్ కాబట్టి. ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత స్టాక్ మార్కెట్ డిమానిటైజేషన్, నెక్స్ట్ యూఎస్ మార్కెట్ ఎలక్షన్స్, ఈ రెండింటి తర్వాత స్టీప్గా కరెక్ట్ కావడం చూసాం. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాయి సో మార్కెట్స్ మాత్రం లాంగ్ టర్మ్లో బాగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో సంస్కరణలు కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి కాబట్టి దేశంలో జీడిపి వృద్ధి కూడా ముందు బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మార్కెట్స్ కూడా పుంజుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎఫ్ఐఐ నిధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నియర్ టర్మ్లో కొద్దిగా రేంజ్ బౌండ్ ఉన్న మార్కెట్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో కొన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి, కొన్ని స్టాక్స్ తగ్గుతున్నాయి. వాటిని ఎక్కువగా మనం వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. స్వాతి గారు లైన్లో ఉన్నారు. హలో స్వాతి గారు చెప్పండి. అది గోల్డ్ రేట్ ఎలా ఉంటుందండి? అంటే మీరు ఫిజికల్గా బై చేయాలనుకుంటున్నారా ఎంసీఎక్స్లోనండి? అంటే మాకు కొంచెం బోర్న్ బేబీ ఉందండి. బేబీ కోసము తర్వాత నా కోసం కూడా కొంచెం గోల్డ్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫిజికల్గా కొనాలనుకుంటున్నారు మీరు? ఫిజికల్గా కొనాలంటే ఇప్పుడు మంచిగా ఈ మధ్య బాగానే తగ్గిందండి. సో మీరు కొద్దిగా బై చేయొచ్చు, ఒకేసారి కాకుండా. నియర్ టర్మ్లో మరింత తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో 1200 బిలో వచ్చింది అవున్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే డాలర్ కూడా స్ట్రెంత్ అనే అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ మార్కెట్లో మరింత వీక్ అయితే ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్లో కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఒకేసారి కాకుండా ఇప్పుడు కొంచెం కొని మరింత తగ్గాక మరి కొంత కొనడం బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ మహేష్ గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అది లాస్ట్ షేర్ల నుంచి మాట్లాడదాం సార్తో. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. నేను లారస్ ఎంప్లాయీ చేస్తాను సార్. అంటే లారస్ షేర్లు కొనొచ్చండి? ఏ షేర్స్ అండి? లారస్ ఫార్మా. లారస్ ల్యాబ్స్ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు? మాకు అంటే నేను లారస్ లో ఎంప్లాయీ చేస్తున్నాను సార్. ఓకే, ఎంప్లాయీకి 10% ఇస్తాను సార్. అంటే 385 అలా వస్తుందని చెప్పారు. డిస్కౌంట్ ఇస్తారు, మీరు చేయొచ్చండి. లారస్ అంటే వాళ్ళు కొంచెం ప్రైస్ ఒకటి కాస్ట్లీగా కనిపిస్తుంది, 426 ఇచ్చారు. సో ఆ రేంజ్లో మార్కెట్లో, అంటే ఆ ప్రైస్ రేంజ్, అంటే ఆ ఫండమెంటల్స్ తగ్గట్టు మార్కెట్లో ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అయితే కంపెనీ బాగుంది, మేనేజ్మెంట్ బాగుంది, అదేవిధంగా లాంగ్ టర్మ్లో వాళ్ళ వ్యూ కూడా బాగుంది. కాబట్టి మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసి మార్కెట్స్ సపోర్ట్ చేసినట్టయితే లిస్టింగ్ గెయిన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. రైట్, ఇవాళ స్టాక్ సజెషన్స్ అనిల్ గారు. స్టాక్స్ విషయానికి వస్తే డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో లాభపడినటువంటి స్టాక్స్లో ఏబిఎం నాలెడ్జ్ వేర్ అనే ఒక కంపెనీ ఉంది. అది 163 రూపీస్ దగ్గర ఉంది. దాన్ని 4% పెరిగింది ఈరోజు. దాన్ని లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. చంబల్ ఫెర్టిలైజర్స్ 72 రూపీస్ దగ్గర ఉంది, దాన్ని కూడా బై చేసుకోవచ్చు.
అదేవిధంగా విమ్టా ల్యాబ్స్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. 102 రూపీస్ దగ్గర ఉంది, 1.3% పెరిగింది. ఇవాళ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోడ్రేజ్ ఇండస్ట్రీస్ కూడా మన గతంలో కూడా చెప్పడం జరిగింది. 406 రూపీస్ దగ్గర ఉంది, 108% పెరిగింది. ఇది ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా లార్జ్ క్యాప్ కంపెనీస్లో M&M మహీంద్రా అండ్ మహీంద్రా 1204 రూపీస్ దగ్గర ఉంది, 1.8% పెరిగింది. ఇది కూడా అప్వర్డ్ మూమెంటం కొనసాగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ శ్రీనాథ్ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. ఏషియన్ పెయింట్స్, ఓకే, ఐసిఐసి బ్యాంక్, కొన్ని ఎస్బీఐలో కూడా పెట్టాను. ఇంకా లాంగ్ టర్మ్ కి ఏమైనా సజెషన్ చెప్తారా? ఏషియన్ పెయింట్స్ ఏ లెవెల్స్లో ఉన్నారండి? ఏషియన్ పెయింట్స్ ఎప్పుడు 85లో కొన్నానండి. ఏషియన్ పెయింట్స్ ఈ మధ్య కాలంలో 1200 రేంజ్ నుంచి బాగా ఫాల్ అయిందండి. మీరు ఈ లెవెల్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న 23 స్టాక్స్ మంచి స్టాక్సే. సో ఏషియన్ పెయింట్స్ ఈ లెవెల్లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఐసిఐసి బ్యాంక్ను కూడా బై చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ స్టాక్స్లో మీరు ఎస్ బ్యాంక్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ను కూడా బై చేయొచ్చు. ట్రెండింగ్ స్టాక్స్లో వస్తే ఆటోమొబైల్ స్టాక్స్లో టాటా మోటార్స్, అదేవిధంగా ఏషియర్ మోటార్స్ లాంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. ప్రస్తుతం వస్తే మన మెటల్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. టాటా స్టీల్ కానీ, అదేవిధంగా హిందుస్థాన్ జింక్ను కూడా మీరు బై చేసుకోవచ్చు. టాప్ గైనర్స్ లిస్ట్లో ప్రస్తుతం టాటా మోటార్స్ ఉంది. టాప్ లూజర్స్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఉంది. సో టాటా మోటార్స్ మూమెంట్కి రీజన్ ఏంటి? టాటా మోటార్స్ డి అండ్ టాటా స్టీల్. టాటా గ్రూప్ స్టాక్స్ అన్ని కొద్దిగా లైమ్ లైట్లో కనిపిస్తున్నాయి ఈరోజు. టాటా స్టీల్ 3% పెరిగింది. అదేవిధంగా టాటా మోటార్స్ కూడా 3.6% పెరిగింది. సో టాటా మోటార్స్లో కొత్త వెహికల్స్ వస్తున్నాయి, మనం చూస్తున్నాం. లాస్ట్ 3 మంత్స్లో, అంటే లాస్ట్ క్వార్టర్లో కూడా కొన్ని వెహికల్స్ రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా హెక్సా అనే ఒక ఎస్యూవీ కూడా రిలీజ్ కాబోతుంది. సో అదేవిధంగా ల్యాండ్ రోవర్ అండ్ జాగ్వార్ సేల్స్ కూడా బాగున్నాయి అన్నమాట ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే టాటా మోటార్స్ ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. టాటా మోటార్స్ కానీ, టాటా మోటార్స్ డీవీఆర్ కానీ ఈ లెవెల్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇటీవల ట్రేడర్స్కి మీ ఇచ్చే సజెషన్ అనిల్ గారు? ఇవాళ మార్కెట్స్ అప్వర్డ్ మూమెంటం కొనసాగే అవకాశం ఉంటుంది. గ్యాప్ అప్తో ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా లాపట్టం మనం చూస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత యూరోపియన్ మార్కెట్ సపోర్ట్ ఇస్తే మార్కెట్స్లో ఈ మూమెంటం కొనసాగే అవకాశం ఉంటుంది. లేనట్లయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఏ విధమైన డిసిషన్ తీసుకొని ఉన్నదో ఆ న్యూస్ను మనం వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ లెవెల్స్లో మార్కెట్స్ ఫర్దర్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. లాస్ట్ వీక్ నుంచి కూడా మార్కెట్స్ కొద్దిగా కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్వర్డ్ బయాస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.